जय श्री गणेश, जय श्री गुरुदेव, जय श्री राम. శ్రీ మహావిష్ణువు స్వరూపుడైన శ్రీ వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన భాగవతమును తెలుగులో శ్రీ పోతనామాత్యులు ప్రసాదించారు. శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు, జయ విజయులు సనక సనందాదుల యొక్క శాపమోసమున భూలోకమున కశ్యప ప్రజాపతి దితి గర్భమున హిరణ్యాక్షుడు కశిపుడుగా జన్మించినారు. హిరణ్యాక్షుని మరణాంతరము హిరణ్యకశిపుడు ఎంతో క్రోధము వహించి బ్రహ్మదేవుని గురించి తపము ఆచరించి బ్రహ్మదేవుని యొక్క వరములు పొంది సాధువులను, మహర్షులను, దేవతలను నానా రకములుగా హింసించసాగాడు. అదే సమయమున హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడని కుమారుడు జన్మించగా ఆ ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు, ఏం నాయనా ప్రహ్లాద, ఎలా చదువుతున్నావని ప్రశ్నించగా ఆ ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథుని వర్ణించు జిహ్వా సురరక్షకుని సూసు సూర్కులు శేషసాయికి ముక్కు శిరము విష్ణుని ఆకర్షించు వీనులు మధువైరి దవలిన మనము భగవంతు వలకును పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని స్తుతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీధవుడు చెప్పెడి గురుడు తండ్రి హరిసేరుమనియడి తండ్రి. దాని భావన ఏమంటే, ఆ కమలాక్షుని అర్చించని చేతులు కావు, ఆ శ్రీనాథుని వర్ణించని కీర్తించని నోరే కాదు, ఆ శ్రీహరిని చూడని చూపులే కాదు, ఆ శేషసాయికి మొక్కని శిరమే కాదు, ఆ భగవంతుని గురించి 4 మంచి మాటలు చెప్పుకొని దినమే కాదు, ఆ పురుషోత్తముని మీద బుద్ధి ఉంచని బుద్ధే కాదు, ఆ దేవదేవుని శ్రీహరిని స్తుతించని దినమే కాదు, ఆ శ్రీహరిని గురించి చెప్పని చదువే కాదు, ఆ శ్రీహరిని గురించి చెప్పని గురువే కాదు, ఆ శ్రీహరిని ప్రార్థించమని, ఆ శ్రీహరిని స్తుతించమని చెప్పని తండ్రే కాదు అని దాని భావన. ఇంకా ఆ ప్రహ్లాద కుమారుడు ఇలా చెప్తున్నాడు. కంజాక్షునికి కాని కాయమే పవనగుంభిత శర్మభస్త్రిగాగా వైకుంఠుని పొగడని వక్రతమే ఢమఢమ ధ్వనితోడి దక్కగాక హరి పూజనములేని అస్తమే తరుశాఖ నిర్మిత ధర్వికాక కమలేశుని చూడని కన్నులి తనుకుడ్యజాల రంధ్రములు కాక
చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరల సలిల బద్భుతంబు కాక విష్ణు భక్తి లేని ఇబుదుండు ఇబుదుడే పాద యుగములతోడ పశువుగాక. ఆ కమలాక్షునికి శ్రీహరికి సేవ చేయుటకు ముందుకు రాని దేహమే దేహము కాదు, అది వట్టి తోలితుత్తి వంటిది. ఆ శ్రీహరికి పూజ చేయని ఇష్టపడిన చేతులే కావు, అవి చెట్టు కర్రతో తయారు చేసిన తెడ్డు వంటిది. ఆ శ్రీహరికి ప్రదర్శన చేయుటకు ఇష్టపడని కాళ్ళే కావు, అవి పశువు కాళ్ళతో సమానము. ఆ శ్రీహరిని నిరంతరము మనసులో చింతన చేయని జన్మమే జన్మము కాదు. కావున తండ్రి రాక్షస రాజా, మనం ఎప్పుడు ఆ శ్రీహరిని ప్రార్థించాలి, ఆ శ్రీహరిని నమస్కరించాలి. ఆయన మనకు ఈ దేహం ప్రసాదించిందే ఆయనని తండ్రికి చెప్పగా ఆ హిరణ్యకశిపుడు మిక్కిలి ఆగ్రహము వహించి గట్టిగా అక్కడున్న రక్షక భటులను పిలిచి, ఈ ప్రహ్లాద కుమారుణ్ణి నానా విధముల హింసించండి, అతను శ్రీహరి అని అతని నోట మాట రాకుండా చూడండి, శ్రీహరిని ప్రార్థించకుండా చూడండి అని ఎన్ని విధములైన హింసించండి అని ఆ హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు. ఆ ప్రహ్లాద కుమారుణ్ణి ఆ రాక్షస భటులు ఎన్ని విధముల హింసించినా ఏమి ప్రహ్లాదుడి నోటికుండా వచ్చినది అనేది మరలా చెప్తాను. మనం అందరం హిందూ